పెద్దలకు మిత్రులకు ముందుగా నమస్కారం. రాయలసీమ పల్లె పదాల్లో భాగంగా ఇది వరకు 7 భాగాలు చేస్తున్నాము. ఈరోజు 8వ భాగంలో మరికొన్ని పదాలతో మీ ముందుకు వచ్చాను. ముందుగా అవులై నాయాలు అంటే బాగా అల్లరి చేసేవాడిని కానీ లేదు పదే పదే ఎగతాళి చేసేవాడిని కానీ ఉద్దేశించి వీడొట్టి అవులై నాయాలరా, ఈయనతో ఎట్లా ఎగుతాం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ అవులై నాయాలు అనేది ఒక సంబోధన పదంగా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా వినబడుతుంటుంది. వాడొట్టి అవులై నాయాలే కానీ వద్దు మనకు అనేసి అంటుంటారు. ఇదొక పదం. మరొక పదం అవేలి. అవేలి అంటే మిద్దె నిర్మాణంలో భాగంగా పైన స్లాబ్ వేయకుండా, ఇనుప కడ్డీలు కాంక్రీట్ వేయకుండా కొంతమంది రేకులు వంచడం కానీ లేదు పెంకులతో పైన కప్పు వేస్తారు. ఇట్లా పెంకులు కానీ రేకులతో కప్పు వేయడాన్ని, అట్లాంటి ఇంటి నిర్మాణాన్ని అవేలి అని చెప్పేసి సంబోధిస్తారు. అరే అది అవేలిరా, ఆ ఇంట్లో ఎండాకాలము ఉండాలంటే చాలా బరువు అవుతుంది అని చెప్పేసి అంటారు. ఇట్లా అవేలి అనేది ఒక ఇంటి నిర్మాణంలో భాగంగా ప్రయోగించేటటువంటి పదం. అట్లే అసల సంధ్యాల. ఏందన్నా అసలు సంధ్యాల ఊరికి వెళ్తా అంటావు, ఇంతవరకు ఉండి లేదా పొద్దున్నే చీకట్లోనే పోవచ్చు కానీ అని అంటుంటారు. అంటే చీకటి పడే వేళలో అసలు సంధ్యాల అంటాం. అసలు సంధ్యాల కాళ్ళు ఎందుకు ఊపుతానో మంచం మీద కూర్చొని, కాళ్ళు ఊపకూడదు అనేసి మా జేజ్ అనేది. అసలు సంధ్యాల కాళ్ళు ఊపకూడదురా అని చెప్పేసి నా చిన్నప్పుడు. అంటే చీకటి పడిన సందర్భంలో, అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత చీకటి పడ్డ సమయాన్ని అసలు సంధ్యాల అని చెప్పేసి ప్రాంతంలో పిలుస్తారు. అట్లే ఆంకట్ట అనేది మరొక పదం, మరొక మాండలికం. ఆంకట్ట అంటే ఇటుకలను కానీ లేదంటే కుండలను కానీ తయారు చేయడానికి బట్టీలు ఉంటాయి పల్లెల్లో ఎక్కువగా, కొంచెం ఊరికి వెలుపలగా అట్లా. ఆ ఇటుకలని కుండలను తయారు చేసేది కాల్చేటటువంటి ఆ బట్టీలను ఆంకట్టలు అని చెప్పేసి ఆంకట్ట అని చెప్పేసి పిలుస్తారు. ఆంకట్ట కాడికి పోతే కుండలు చాలా అగ్గుకు పడతాయరా, అన్నికి అడిగే పోయి తెచ్చుకున్నాంపా అని చెప్పేసి అంటే కుండలను కాల్చడానికి ఉపయోగించేటటువంటి ఆ బట్టీల నిర్మాణం ఏదైతే ఉందో దానిని ఆంకట్ట అని చెప్పేసి పిలుస్తారు. అట్లే ఆకురాయి అంటే కొడవళ్ళు కానీ మచ్చుకొత్తులు కానీ ఏదైనా పదును చేసుకోవడానికి, అంటే బాగా మొద్దుబారి ఉంటే పదును చేయడానికి ఒక ఇనుపటి ఒక కచ్చుకచ్చుకునేటట్టు ఒక రాయి ఉంటుంది, దాన్ని ఆకురాయి అని చెప్పేసి అంటారు.